దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ప్రార్థన. అందరూ వినండి. ఈ వస్త్రములకు అగరు వాసన వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. దయనొందిన స్త్రీలలో రాజులు ఉన్నారు. రాణి ఒకేరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలకించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రిని మరువము. ఈ రాజు ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించును. తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకును. అంతఃపురముల నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకొని రాజునద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించి ఆమె చెలికత్తలైన కన్యకలు నీ వద్దకు తీసుకుని రాబడుచున్నాను. మమ్మీ అక్కడి నుంచి అక్కడే పరిస్థితులు మహాబలిగా మంచి కాపరి మా కాపరి మా గొప్ప కాపరి ప్రాంతాన్ని మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియపరులు మంచి కాపడి కాల మేమందరం కోరుకుని పరిశుద్ధించడానికి చేసిన గొప్ప కార్యమును బట్టి ఈ ఆశ్చర్య కార్యం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా సృష్టి గారిని ప్రేమించండి. ఇద్దరు కుమార్తెని ఇచ్చారు, స్తోత్రాలు తండ్రి. వీళ్ళిద్దరిని ఇంతవరకు మీరు ఎంతో కాచి కాపాడుకుని స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన స్లైడ్ విషయంలో నా తండ్రి నాయన ప్రభా మీరు చేసిన గొప్ప కార్యం బట్టి మీకు తండ్రి. ఇంతవరకు బిడ్డ నాయన ఒంటరిగా ఉంది ప్రభా ఆయన మరి మీరు చేత ఏర్పరుచుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ప్రభా మీరు ప్రేమించిన ఆయన ఆ బిడ్డకి ఆయన కుదిర్చిన మంచి సంబంధాన్ని బట్టి మీరు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఆయన మీ స్తోత్రాలు బాబు సన్ని బాబుని బిడ్డలు ఆయన జాగ్రత్తగా ప్రభావ మీరు ఎంతగానో నేను కనపరిచి ఆయన ఎంతగానో కార్యక్రమం జరిగించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి జనము బిడ్డలు ఆయన పెళ్లి కూతురుగా అలంకరించేస్తుంది నా తండ్రి ప్రభా మీరు దిగురండి ప్రభా. మీరు వేలాది వేల దూతలతో వేలాది దీవెనలు ఆశీర్వాదములు బిడ్డపై కుమరించండి ప్రభా. ఈ యొక్క పెళ్లి కూతురు చేస్తుండగా నా తండ్రి మీ కృప దయా కరక్రమం బిడ్డపై ఇచ్చండి ప్రభా. ఇటువంటి సైకాట్ సోదరులు సైకుల ప్రకాశకులు ఏసునామములో దూరపరిచి లయపరిచి మీ పరిశుద్ధ ఆత్మ దేవతలతో నాయన కంచి వేసి కాపాడి నాయనది మొదలుకొని వివాహం అయ్యేంత వరకు కూడా మీ కాపుదల భద్రతను దయచేయండి ప్రభావ. మీరు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి మీ స్తోత్రాలు చెల్లి వారి నాయన చుట్టాలు బంధువులు మిత్రులు అందరిని బట్టి మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ఆయన శశిర్ గారికి నాయన ఈ కుమార్తెని అయా మీరు ఇచ్చిన నాయన బిడ్డలు దీవించిన స్తంభం మొదటి చేయండి ప్రభావ. మీ స్తోత్రాలు తండ్రి ప్రభావ. మీరు అలంకరిస్తుండగా మీ కృప దయచేయమని వచ్చిన ఆయన దేవచంద్రి ప్రభావ గుడి వచ్చిన నాయన సహోదరుని ప్రభా సంఘస్తుల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశించండి. కార్యక్రమం అంతా కూడా ప్రభా మీరే వచ్చేది వహించి బిడ్డ పట్ల ఈ కార్యక్రమం అంతటి మీరే ఘనపరిచి మహింపరిచి ఘనంగా జరిగించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. నా ప్రాణం
అందుకోలేనయ్యా. స్తోత్రము, స్తోత్రము. సకల ఆశీర్వాదాల కారణము రాలేదు. నిలబడి నింపుతారు తండ్రి. ఏ బాధ్యత తండ్రి చేసిన అయితే ఇక్కడ కూడి ఉన్నాము నాయన సంఘస్థులతోను నేను దైవజనులతోను సహోదరులు బట్టి వచ్చిన సహవాసంతోను నిలిచి ఉన్నాయంటే నీ కృప తండ్రి. అయా నీ ప్రేమాను రాగాను మాకు ఇచ్చావు నాయన. ఈ రోజు నుంచి దార్థం రోజు నుంచి ఈ రోజు వరకు నీకు అవతరించేదండి. నాకు మాటలు తండ్రి చేసిండు తండ్రి. ఆయన నీ కృప ప్రేమ అనురాగాలు పెంచిన ఆయన నీ దయా కిరీటం బిడ్డపై నుంచి మనిషి వచ్చిన సావాసాన్ని కూడా ఆయన ఆయన ఆశీర్వదించమని వాడు ఆస్థానం అత్యంత వేసిన బొమ్మైన ఆస్థానం మీద ఆస్థానించమని అయా నాయన ఇరు పక్షాలు తోడుగా ఆకాశాన్ని మీ సాధారణలో ఉంచుకున్నాను. ఆయన అసలు బాబు నిన్ను చేసుకుని ఇప్పుడు క్షేమం అనుకరించమని వివాహంలో కూడా ఆ రోజులు కూడా ఆకాశం మీ సాధారణంలో ఉంచుకోవాలి తండ్రి. అయ్యా నేను ప్రార్థన చేయాలంటే నాకు కురాలు కాదు. అడిగితే ఇస్తామని వెతికితే దొరుకుతామని ఆయన రోజు నుంచి అడుగుతున్నాను తండ్రి. తగ్గుతున్నాను నాకు సమయం ఇచ్చావు తండ్రి. నీకు వేలాది వందనాలు స్తోత్రాలు. అయా ఇంకా నేను మాట్లాడాలంటే నా వల్ల కాదు ప్రభావ. నిత్యమని కృప ఆశీర్వాదాలు బిడ్డలిద్దరి పైన తల్లికి మరి ముఖ్యంగా శాంతి సమాధానం ధరించేమని సోదరికి నాయన ఎంతో నా తండ్రి మీరు కూడా ప్రేమను రాగంతో జీవించారు. కూడా ఆశీర్వాదంతో నింపమని కొద్ది మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వివాహంలో మీరు ఉండండి బ్రహ్మ. వాతావరణం చేతులుగా ఒప్పిస్తున్నాం. అందరినీ జ్ఞాపకం తీసుకున్నాం. తోడుగా ఉంచండి. దూరపచ్చి వాటికి చోటు లేకుండా సాయం ఘనంగా జరిపించి చేతులు తప్పిస్తున్నాం. ఏదైనా మహిమ పొందాలి. ఆమేన్. కృపగలిగిన వాడు పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఇంతవరకు మా ప్రియుడు ప్రార్థించడానికి స్థాయికి రెండు కుమార్తెను అలంకరించడానికి సిద్ధపరుస్తుండగా ఈ పరలోక దేవుడు దయచేయండి. యేసుక్రీస్తు నామములు బిడ్డలు దీవిస్తున్నాము నాయన. ఇదిగో మా సహోదరుని వేల వేలకు తల్లివగుదువు గాక. నీ పగవారి గౌరిని నీ సంతానం వారు మరి స్వాధీనపరుచుకుందురు గాక అని వాక్యపు వాగ్దానాలు పెట్టబడ్డారు. ఘనంగా నీకు మహిమ. రేపు ఎల్లుండి కార్యక్రమాలు కూడా మన బిడ్డలు ఎంతగానో లేకపోతే మన బంధువులు మన చుట్టాలందరూ పెట్టిస్తాం. మరొకసారి నీవే ప్రతి విషయంలో ఘనత పొందాలి. మీ నామమునికి మహిమ కలిగినట్లు కార్యక్రమాలను చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. ఉండాలమ్మా. చూస్తూ నేరెప్ప వేయడం మరిచా. అయినా ఏవో కలలు ఆగవే తెలుసా.
హే తెలుసా నా చూపు నీ బానిస నీలో నాలో లో నొలి వెచ్చనైంది మొదలైందమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ నువ్వే
నిక్షిప్తమే కానని కాలమే మొలకలే వేసిన సొంతమై నిన్నలో ఉన్న నీటి చారని కన్నులే తొంగి చూసుకోవని అందుకోలేని అంతు లేదని అంతటా సంతసం ఉందని దారిగే మారిపోయిందని దాగిపోలేదుగా ఆమని చేస్తాస్తున్నాయి చెలిమిని చూడని కొత్తగా కొత్తని సారిగా మరిగిరి సారిగా మరిగిరి సారిగా మరిగిరి సాగరే సరే సరే సారిగా మరిగిరి సారిగా మరిగిరి సారిగా మరిగిరి సాగరే సరే సరే చదువులో విషయాలు తోడు మంచి విషయాలు అలాగే సాధ్యత సహాయం కొరకు సంఘస్థులు వారు మిత్రులు అందరూ కూడా ప్రార్థన చేస్తున్న ప్రభావ బిడ్డకి మీరు మంచి జగస్తున్నారు మీకు స్థితిని స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మీ స్థల కార్యక్రమం ఘనంగా జరిగించారు మీ స్తోత్రాలు తండ్రి దినం తొలి కూతురు నెమ్మదిగా అలంకరించడానికి అయ్యా మీరు ఎంతగానో తోడుగుండి సహాయం చేశారు మీ దేవుని సహాయం దయచేశారు ఆయన మీకు స్థితిని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆయన ఇదిగో తండ్రి దినం అంతా కూడా ప్రభుత్వ కాపుదల భద్రత ఎంతగానో కాపాడుతున్నావా పెళ్లికి మాటలు అలంకరించుతుండగా ఆయన తోడుగా ఉంచారు వీళ్ళకి మాటగా అలంకరించబడడానికి మీకు చూపించారు మీ స్తోత్రాలు తండ్రి నాయన మరి నాయన మంటగా వంటగా ప్రభావ మీరు జతలపరచని భూమి మీద నాయన వివాహం అనేది పెట్టారు వివాహం అన్నిటికంటే ఘనమైన నాయన సెలవించారు ప్రభావ బిడ్డకి అలా పెళ్లి కుమార్తె విశ్వాసంగా తోడుగా ఉన్నారు అలాగే రేపు ప్రధాన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభావ ఈవేళ ఎంతగా చక్కగా మంచి వాతావరణం ఇచ్చారు ప్రభావ అలాగే రేపు కూడా మంచి వాతావరణం దయచేయండి ప్రభావ అలాగే నేను తండ్రి రేపు ప్రధాన కార్యక్రమంతో తోడుగా ఉండి అదే బిడ్డని క్షేమంగా తీసుకెళ్ళడానికి వారి మిత్రవాదులు అందరూ వస్తుండగా మీ తోడుగా ఉండండి పెళ్లి కుమారుడు ఆయన పంపిస్తున్నటువంటి ఆయన అందరినీ మీ తోడుగా వచ్చి క్షేమంగా ప్రధానం జరిగించి మళ్ళీ క్షేమంగా బిడ్డని అమరాపడు ఆయన చేర్చండి ప్రభావాన్ని స్తోత్రాలు అలాగే ఎల్లుండి జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ తోడుగా ఉండండి అలాగే నేను ఆయన మంచి వాతావరణంలో ఇచ్చేయండి ప్రభావ స్తోత్రాలు తండ్రి వివాహం బహుబలంగా ఘనంగా జరిగించండి ప్రభావ మీ స్తోత్రాలు ఆయన అనేక మంది బంధుమిత్రవాదులతోటి స్నేహితులతోటి బంధువులతోటి జరుగుతున్నటువంటి ఆ వివాహ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి అలనాడు నా తండ్రి ప్రభా కానాల విందులో ఎలాగైతే మీరు తోడుగా ఉండి గొప్ప కార్యం చేశారో అలాగే నా తండ్రి మీరు వివాహ కార్యక్రమం అంతట్లో అయా మీరు తోడుగా ఉండి నాయన బలమైన కార్యక్రమం అంతా జరిగించండి ప్రభా ఏ లోటు గాని నా తండ్రి ఎటువంటి నాయన శోధన గాని రాకుండా మీ కాపుదల భద్రతను దయచేయండి ప్రభా మీ స్తోత్రాలు ఆయా వివాహం జరిగే నాయన గ్రామం నాయన ఆ యొక్క గ్రామాంతట్లో మీ తోడుగా ఉన్నాను ఆయన తండ్రి జరుగుతున్నటువంటి స్థలాన్ని పరిశుద్ధపరచండి ప్రభా నా తండ్రి హాల్ అంతటిని దీవించండి ప్రభా రాబోయలసిన వాళ్ళందరినీ బంధువులు మిత్రులు క్షేమంగా తోడుకురండి ఆయన వివాహం ఘనంగా జరిగించి మళ్ళీ క్షేమంగా అందరినీ గృహాలకు చేయండి ప్రభా స్తోత్రాలు అలాగే ముందు కార్యక్రమంలో అన్ని విషయాల్లో తోడుగా ఉండండి ప్రభా స్తోత్రాలు ఆయన కారులు వెళ్ళి రాకపోకల్లో ప్రభా ముందు వెనక మీరు తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభా ఈ వివాహ కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పచెప్పుకున్నాం తండ్రి సహాయం చేయండి అలాగే స్టైల్కి నాయన రాత్రి జ్వరం వచ్చిందా నా తండ్రి బిడ్డకి నాయన అలాగే జ్వరం నాయన మళ్ళీ రాకుండా మీకు ఆపుదలు ఇవ్వండి మీకు హస్తము నాయన బిడ్డపై ఉంచండి ప్రభా ఆయన స్వస్థపరిచే బాగుని సెలవిచ్చే రీతిగా బిడ్డకి మీరు ముట్టి స్వస్థపరిచి బలపరిచి మంచి ఆరోగ్యం ఇవ్వండి మళ్ళీ జ్వరం రాకుండా ఆ జ్వరాన్ని మీరు కత్తించండి ప్రభా లయపరిచి దూరపరచండి ఎటువంటి సైతానికి క్రియలు దాన్ని చేరకుండా నాయన మీరే లయపరిచి దూరపరిచి ప్రభావ మీ కాపుదల మీ భద్రత మీ దేవతల సహాయము బిడ్డకి మీరు దయచేసి తోడుగా ఉండి సహాయం చేయండి ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉన్నారు మీ స్తోత్రాలు వచ్చిన బంధుమిత్రులు వాళ్ళందరినీ మీరు దీవించి ఆశించి కాపాడమని
అన్ని విషయాలు మీరు తోడుగా ఉండమని ఈ చిన్న ప్రార్థన మీ పాస్టర్ని చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి పొందుకున్నామా పరమ తండ్రి. కార్యక్రమం అంతట్లో మీరే ఘనముగా జరిపించారు ప్రభావ. అయ్యానికి స్తోత్రాలు, మీకు ఏమి ఇచ్చినా తీర్చుకోలేదు. అయ్యానికి స్తోత్రాలు చేస్తున్నా ప్రభావ. ఈ కార్యక్రమం అంతట్లో నువ్వు జరిపించావు ప్రభావ. మీరే జరిపించారు తండ్రి, గొప్ప దేవుడు ప్రభావ. అయ్యా మీ బిడ్డకి ఏ లోటు లేకుండా సాయం చేశారు ప్రభావ. అయ్యా ఇంకా కార్యక్రమం అన్నిట్లో మీ తోడులని పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు. రేపు ప్రధాన కార్యక్రమంలో మీరు అయ్యా ప్రదానం చేస్తుండగా వారు వచ్చినప్పుడు కూడా మీరు దేవుడు వారు వస్తుండగా మీరు రండి ప్రభావంతో కూడా ప్రభావ. ఇదిగోని బిడ్డని ఇస్తే చూసిన వారికి దయ కలిగింది ప్రభావ. ఈ బిడ్డను చూసిన వారందరికీ దయ కలిగి సహాయం చేయండి అయ్యా 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 ప్రభా. ఇదిగో నేను సాగిన అలా దీవించు ప్రభా. ఆ విధంగా నీ బిడ్డలు దీవించండి ప్రభా. అయ్యా బాబునైనా స్నేహితుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా స్తోత్రాలు దీవించండి ప్రభా. అయ్యా వారి ప్రతి కాలమంతో ప్రభా మీ సన్నిధి కూడా ఉండి అండి ప్రభా. అయ్యా వారి మధ్య మీరు ఉండండి ప్రభా. అయ్యా స్తోత్రాలు ప్రభా. ఘనముగా మీరు జరిపించండి ప్రభా. అయ్యా శుక్రవారం ఆరాధన ఎలా శుక్రవారం గోపమైన పెళ్లిలో మీరు ఉండండి ప్రభా. అయ్యా నీ స్తోత్రాలు మంచి వాతావరణం ఇవ్వండి ప్రభా. గొప్ప దేవుడు వచ్చిన బంధువులు అయినా అందరికీ మీరు దీవించండి ప్రభా. వారు వస్తుండగా మీరు పాపుదల భద్రత ఉంచండి అయ్యా. మీరు పోయిపెట్టలేదైనా అయ్యా నీ స్తోత్రాలు ఇదిగో అమ్మప్పుడు వెళ్ళాలి స్తోత్రా. వారికి మీ పాపుదల భద్రత ఉంచండి ప్రభా. ఇస్తనేది కూడా వెళ్ళండి ప్రభా. అయ్యా వివాహం ఘనంగా మీరు చెప్పించి మీరే ఘనత మహిమ పొందుకోమని అయ్యా ఇక్కడ మంచి ఆరోగ్యం ప్రభా. అయ్యా మనసు నీ దయందు వర్తించడానికి సహాయం చేయండి ప్రభా. నీకే ఘనత మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పోలిన నన్ను చూసి సంబరాలు చే
పిల్లలగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. వందనాలు తండ్రి. మీ సన్నిధి తోడించండి. వివాహం ఇష్టపడుతుందా తండ్రి, మీ కృపను మీ సన్నిధిని తోడించండి. ఇదిగో తండ్రి, మీ ఇశ్రాయేలీయుల పాదలు మేఘస్తంభంలో రాజ్య అగ్నిస్తంభం నుండి నడిపించిన దేవుడు. రెండు ఏ కాలంలో వేయబోతుంది ఆ వల్లాపురం గ్రామానికి తీసుకెళ్తున్నది మీరు సందర్శించండి. మూడుని సేవవిలాసం జీవించండి. ముఖ్యంగా మరి సన్నివామిని మహిళని మీరు ఎంతగానో జీవించండి. వివాహాన్ని సిద్ధపరచమని ఈరోజు మా పెండు కుమార్తెకు అలంకరించబడిన కుమార్తె తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో జీవిస్తున్నాము తండ్రి. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. పలుకులు నేర్చాను. నా తోడబుట్టిన వారితోని అనుబంధాలే ఎరిగాను. అమ్మా నాన్నల నుండి నేను ప్రార్థన పలుకులు నేర్చాను. నా తోడబుట్టిన వారితోని అనుబంధాలే ఎరిగాను. క్రీస్తు సంఘమంతమాతో ఉన్న బంధుగణం, కానలు పిండిలు అద్భుతమే మాకున్న ధైర్యం. క్రీస్తు సంఘమంతమాతో ఉన్న బంధుగణం, చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. హద్దులేవి దాటేరుగవు నా ఊహలు, దేవుని పలుకులు నింపెను నా ఆశలు. హద్దులేవి దాటేరుగవు నా ఊహలు, దేవుని పలుకులు నింపెను నా ఆశలు. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం.